నమస్కారం. నేటి సమాచారంకి స్వాగతం. విజయనగరం లంకాపట్నం 19వ డివిజన్కు చెందిన జిల్లా రిల్లీ వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ మరియు సోము మాధవులు స్థానిక ఎమ్మెల్యే కోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు మరియు స్థానిక టీడీపీ నాయకులు మరియు పెద్దల సమక్షంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీ కండువాను ధరించారు. అంతేకాకుండా వారిరువురి ఆధ్వర్యంలో లంకాపట్నం 19వ డివిజన్కు చెందిన సుమారు 400 మందిని కండువాలు ధరింపచేసి టీడీపీ పార్టీలోకి చేర్పించారు. తొలుత లంకాపట్నం నుండి స్థానిక ప్రజలు ఆటోలలో ర్యాలీగా బయలుదేరి అశోక్ బంగ్లాకు చేరుకుని జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ ఎమ్మెల్యే నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసుకుంటూ పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించారు. తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అతి విజయలక్ష్మి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అతి విజయలక్ష్మి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. విజయలక్ష్మి మేడం గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అతి విజయలక్ష్మి మేడం గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై తెలుగుదేశం జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అతి విజయలక్ష్మి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అతి విజయలక్ష్మి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై తెలుగుదేశం. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. తత్తరపడి నిలిచింది అసమర్థ పాలక లోకం, పిత్తరపడి చెదిరింది అవినీతి పొత్తుల మైకం. సాగుతోంది వస్తున్నా మీకోసం యాత్ర, సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. సాగుతోంది వస్తున్నా మీకోసం యాత్ర, సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం.
తెలుగు జనులు బ్రహ్మరథం పడుతుండగా మలుపు మలుపులో మంగళ హారతులు ఇస్తుండగా రేపటిపై ఆశలే పువ్వులుగా చేసి చల్లులుగా చల్లుతుండగా తెలుగు జాతి గత వైభవ ఛాయలు దిగి వస్తుండగా సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర సాగరాన్ని మరపించే సమాజహిత యాత్ర ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం తుడుకులు ఉన్న బలవంతని ఆ స్థైర్యంతో వెన్ను నలిగిన వెనకాడని ఆ ధైర్యంతో నడిచే సంకల్పమే నాదమై మోగా నడకేలయ గతులనివ్వగా చేవలేని పాలనకే చరమగీతి ఆలపించగా సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర సాగరాన్ని మరపించే సమాజహిత యాత్ర ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం తిరగబడిన తెలుగు జనత సుడులుగా తిరిగొస్తుంటే విరుచుకుపడుతూ యవ్వన కెరకం పురికొస్తుంటే ఉద్యమమే చివరికి ఉప్పెనలా ఎగసి అవినీతి కబళించుకుపోగా పదమెక్కిన మతి తప్పిన మత శక్తుల నొంచి ముంచగా సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర సాగరాన్ని మరపించే సమాజహిత యాత్ర ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం తత్తరపడి నిలిచింది అసమర్థ పాలక లోకం పిత్తరపడి చెదిరింది అవినీతి తొత్తుల వైగం సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర సాగరాన్ని మరపించే సమాజహిత యాత్ర సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర సాగరాన్ని మరపించే సమాజహిత యాత్ర చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు
ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం చిరగచ్చలతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము. యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం చిరగచ్చలతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం చిరగచ్చలతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం. విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా. ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైనద యుద్ధం. గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం చిరగచ్చలతో చంద్రన్న గెలుపును చూస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం చిరగచ్చలతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం చిరగచ్చలతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము. యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడు తాం
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ మురళి సోము మాధవి ఆధ్వర్యంలో 300 కుటుంబాలు మన లంకాపట్నం నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినాయి. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కార్యకర్తలు మన కొత్త తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఒక అద్భుతమైన పార్టీలో జాయిన్ అయ్యారు. నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మీరు జాయిన్ అయ్యారు. అయితే ఎప్పుడైనా మన రాష్ట్రంలో ఆపద వచ్చినప్పుడు ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఆ ఆపదని రక్షించేవారు. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఈ వయసులో కూడా వారు 84 సంవత్సరాలు 74 ఇయర్స్ ఈ వయసులో కూడా వారు వచ్చి మన రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని ప్రజలకి చెప్పుకుంటూ ఈ వయసులో కూడా వారి సమయాన్ని ప్రజల కోసం అంకితం చేశారని ముఖ్యంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. అలాగే మనం చూస్తుంటే లోకేష్ గారు మన పార్టీ జనరల్ సెక్రటరీ గారు, అలాగే వారు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఐటీ మినిస్టర్ గా వారి బాధ్యతలు ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అయితే మనం చూస్తుంటే తాతగారు ఏ విధంగా చేశారో, వారి తండ్రి గారు ఏ విధంగా చేస్తున్నారో, రెండు కలిపి కూడా వారు ఇంకా అద్భుతంగా చేస్తున్నారనేది ముఖ్యంగా అద్భుతమైన ఐటీ కంపెనీలు మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తెచ్చాం. రీసెంట్ గా మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ముందుకు జరుగుతూ ఉంది. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ మొదలైనప్పుడు మనందరికీ ఒక తండ్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ రాజ్ గారు ఆ రోజుల్లో ఈ రోజు కించరపు రామ్మోహన్ నాయుడు గారు ఆ ఎయిర్పోర్ట్ లో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్ అనేది పూర్తవుతుంది అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎయిర్పోర్ట్ వస్తే ఉద్యోగ అవకాశాలు విపరీతంగా, మన రాష్ట్ర స్థితిగతులు ఈ విధంగా ఉన్నా కూడా మనం హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళ్ళాం. మన పెన్షన్లు అనేది 4 రకాల పెన్షన్లు అనేది మీ అందరి గడపకి డైరెక్ట్ గా మనం ఇంటింటికి అందిస్తున్నాం. దాంట్లో ప్రతి నెల ఫస్ట్ కే అందిస్తున్నాం. ఒకవేళ ఫస్ట్ హాలిడే అవుతే దాని ముందు రోజే మనం అందిస్తున్నాం. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు, కిడ్నీ డిజీజెస్ అటువంటి ఉన్న వారికి 10,000 రూపాయలు, తీవ్రం ఉన్న వ్యాధులు ఉన్న వారికి 15,000 రూపాయలు కూడా మనం అందిస్తున్నాం. అలాగే మనం చూస్తుంటే తల్లికి వందనం. తదుపరి టీడీపీ నాయకులు సోము మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ పథకాలను మెచ్చి మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు నీతి నిజాయితీలకు లోబడి ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రజా సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని పార్టీలో చేరానని, పార్టీ పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూ తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అందరి సమక్షంలో తెలియజేశారు. మన విజయనగరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులైన శ్రీ అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారు మేడం గారు నా హృదయపూర్వకంగా నమస్కారాలు. అట్లాగే విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మన పెద్దలు గౌరవనీయులైన శ్రీ ఐటీ రాజు గారికి నా హృదయపూర్వకంగా జరిగింది. అట్లాగే మన విజయనగరం జిల్లా పెద్దలు గౌరవనీయులైన శ్రీ ఇలా విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వకంగా జైభీములు. అట్లాగే విజయనగరం జిల్లా సీనియర్ నాయకులు సార్ ప్రసాద్ రామకృష్ణ గారికి నా హృదయపూర్వకంగా జైభీములు. ప్రసాద్ గారికి జైభీములు. ఏఎంసీ చైర్మన్ మన కర్నూలు నరసింహ గారికి జైభీములు, మేడం గారికి జైభీములు. అట్లాగే మన టౌన్ ప్రెసిడెంట్
టీడీపీ వెంట రవిగారు గారికి పెద్దలు గౌరవ ఆయనకి పరిపూర్ణ జైలు, ఆయన పెద్ద ఆయనకి జైలు, పెద్ద ఆయనకు జైలు, దయచేసి మండల పరిషత్కి నా యొక్క జైలు. సో అయితే మన 1982లోని మన తెలుగుదేశం పార్టీ మన ఎన్టీ రామారావు గారు స్థాపించారు. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ యొక్క తెలుగుదేశం పార్టీ అనేది వేలాది మంది నుండి, లక్షలాది మంది నుండి, కోట్లాది మంది వరకు ఆ యొక్క తెలుగుదేశం పార్టీలోని కుటుంబ సభ్యులుగా చేరి అందరూ ఆ యొక్క సభ్యతను తీసుకొని చాలా ఆనందంతో ఉన్నారు. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సౌమ్యులైన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజయంతో మన తెలుగుదేశం పార్టీని పెద్దగా చేశారు. ఈ యొక్క అభివృద్ధి పథకాలనుగా, సంక్షేమ పథకాలనుగా రెండు కళ్ళుగా తీసుకొని దాన్ని రాష్ట్రం నుండి అంతర్జాతీయ వరకు నడిపించిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మన యువ నాయకుడైన లోకేష్ బాబు కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చాలా ఆంధ్రప్రదేశ్ ని చాలా ముందుకు నడిపించారు. అట్లాగే మన నారా చంద్రబాబు నాయకత్వంలోని మన నియోజకవర్గంలోని మన ఎమ్మెల్యే అయిన పెద్దల గౌరవనీయులైన మన అతి విజయలక్ష్మి మేడం గారు ఎన్నెన్నో ప్రజాసేవలు చేశారు, ఎన్నెన్నో అభివృద్ధి పథకాలు చేశారు, ఎన్నెన్నో సంక్షేమ పథకాలు చేశారు. నిరుద్యోగ సమస్యల గురించి కంపెనీలు కూడా వారి ముఖ్యమంత్రితో చెప్పించి మన ఉత్తరాంధ్రకి సంబంధించిన గూగుల్ కంపెనీలు, ఐటీ కంపెనీలు వారికి చదువుకునే పిల్లల గురించి మయాన్ గారు ఎన్నో శ్రమించి మన ముఖ్యమంత్రితో చెప్పించి ఎన్నో ఇలాగా సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అట్లాగే కాక వారి యొక్క సొంత ఆస్తితోని పేద ప్రజలకి విద్య, వైద్య గురించి 200, 150 ఎకరాలు ప్రపంచంలోనే ఇంతవరకు రికార్డు లేదు. అలాగే సొంత ఆస్తి అనేది పేద ప్రజల గురించి మేడం గారు దానం చేశారంటే నిజంగా హృదయపూర్వకంగా మేడం గారిని నేను కోరుకుంటున్నాను. నిజంగా హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను. అట్లాగే ప్రజాసేవలో కానీ, అభివృద్ధి పథకాల్లో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ మన విజయనగరం నియోజకవర్గం నుండి మన రాష్ట్రం వరకు అభివృద్ధి పథకాలు అనేది తెలియపరిచారంటే పెద్ద ఆయన నీతి నిజాయితీ మారిపోయినటువంటి మన పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి హృదయపూర్వకంగా తెలియదు. కాబట్టి ఆ మహానుభావుడు అంతవరకు ఉండడం వల్లే పేరు ప్రఖ్యాతులు విజయనగరం జిల్లాకు వచ్చింది, మన రాష్ట్రం వరకు వచ్చిందని నేను ఈ యొక్క స్టేజ్ మీదుగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాక ఆ మహానుభావుడు స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది మంచి అభివృద్ధి పనులు చేస్తున్నారు. అట్లాగే వారి యొక్క వంశంలో పుట్టినటువంటి మన వారి కుమార్తె అయినటువంటి మన ఎమ్మెల్యే గారు అతి విజయలక్ష్మి మేడం గారు ఆయన చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులు, ప్రజాసేవ, ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నెన్నో రాజరాజుగా పరంగా ప్రజల సేవలో ఉన్నారు. నిజంగా ఆవిడ యొక్క సేవలు, అభివృద్ధిని చూసి మన లంకాపట్నం 12 డివిజన్ నుండి నా పేరు సోము మురళీమోహన్, మా మిస్సెస్ పేరు సోము మాధవి, అట్లాగే పలు కుటుంబాలు కూడా మన తెలుగుదేశం పార్టీలోకి మేడం అడుగుదారులో నడిచి మేము జాయిన్ అవ్వడానికి వచ్చాము. మీ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయము. అయితే వారి యొక్క అభివృద్ధి పనులాగే మేము కూడా తెలుగుదేశం పార్టీలో దండ వేసుకొని మేము కూడా రాజరంగా పగలంగా కష్టపడి ప్రజల గురించి మేడం లాగా పనిచేస్తామని ఈ సభ ముందుగా కోరుకుంటూ